సార్ న్యూ జాయినింగ్ సార్. సరే వాళ్ళని లోపల తీసుకునిరా. పర్పులు సెండ్ దెమ్ ఇన్సైడ్. సరే సార్. నమస్కారం. పెద్దోళ్ళందరూ ఈరోజు మంచి రోజు అని చెప్పారు, అందుకనే జాయిన్ చెప్పిద్దామని తీసుకొచ్చా. ఏంటి మంచి రోజులు ఏంటి, షడ్డ రోజులు ఏంటి? బాగా చదివితే బాగా రిజల్ట్ వస్తుంటుంది. ఇప్పుడు మీరు మిడ్ సెక్షన్లో జాయిన్ చేసే వల్ల మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. నువ్వు చేసే హార్డ్ వర్క్ వల్ల న్యూస్ పేపర్లో నీ ఫోటో రావాలి. ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అనుకుంటున్నా. నా అక్క మా బావ తన అమ్మ నాన్న వాళ్ళ కూతురు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. మా బావ ఏమంటారు తెలుసా, మంచి కాలేజీలో చదివిస్తే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పారు. ఈ కాలేజ్ నెంబర్ 1 కదా, అందుకనే మా బావ ఇక్కడే పంపించారు. కానీ ఏదైనా తేడాగా జరిగిందనుకో మా బావ కొట్టి కొట్టి చంపేస్తాడు. మిమ్మల్ని కాదు, నన్ను. మా కాలేజీ గురించి ఏమనుకుంటున్నారు? ఒక రోజుకి 24 గంటలు మాకు చాలా తెలుసా. మేము వాళ్ళు 36 గంటలు అట్లా ఇట్లా తిరగకుండా వాళ్ళకి చదువు నేర్పిస్తాం. జస్ట్ లుక్ అట్ ద బ్యాక్ సార్. 1 4 5 7 8 9 10 10లో 7 ర్యాంకులు మా కాలేజీదే. ఇక్కడ మేమేం చేస్తాం తెలుసా, రోలర్లో రోల్ చేసి ఆ చట్నీ ఎలా తీస్తామో అలాగే అన్ని సబ్జెక్టుల బుక్లని ఏం చేసి తినడానికి ఇస్తాం. ఒక్క విషయం వల్లే మా కాలేజ్ నెంబర్ 1, మా డిసిప్లినే నెంబర్ 1. డిసిప్లిన్. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది, తెలియ కూడా పడుంటుంది. ఆ బండోడు మళ్ళీ మన కొట్టబోతున్నారు. స్కూల్ ఎవరి డబ్బుల్లో నడుస్తుందిరా? మన డబ్బులే కదా, ఫ్రీ కాదులు. అదే ఆడుకుందాం. ఎంతైనా చెప్పు, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా సరిగా లేదనుకుంటా. ఇక్కడ ఎందుకమ్మా, వేరేదైనా కాలేజీకి వెళ్దామా? వద్దు మామయ్య, ఇదే బెస్ట్ కాలేజ్. ఏంటో ఇదంతా, అందరూ హాస్టల్ గెస్టులు అంటారు. నాకు తెలిసిన వరకు ఇంట్లో ఉండి చదివితేనే మంచిది. ఒక్కొక్కసారి చేప చెరువులో ఉండడం కన్నా అక్వేరియంలో ఉండడం తనకు చాలా మంచిది. ఏమన్నావు? ఏం లేదు మామయ్య, నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. సరే, నువ్వు చెప్తున్నావు కదా, ఓకే. కానీ చెప్పేది విను, సరిగ్గా తిను. మీ నాన్న గురించి తెలుసు కదా, నీ ఊళ్ళో దక్కితే నన్ను చంపిస్తాడు ఆయన. ఆల్ ది బెస్ట్. అలాగే మామయ్య. హే, ఆల్ ది బెస్ట్. ఏ రాజు, క్యాచ్. రాజు, బాల్ ఇటు వెయ్యి. నో. Attention! No matlading, only read and writing. Future good lifing, okay?
పింపుల్స్ వల్ల విసిగిపోయాను. రోజు రోజుకి పెరిగిపోతుంది. నీకొకటి తెలుసా, ఎన్ని బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అన్ని పింపుల్స్ ఉంటాయంట. పెట్టుకోవాలి, ఎవరిని వదలాలని అనేది నీ ఇష్టం. ఒకరిని పెట్టుకో, ఇంకొకరిని వదిలే పింపుల్స్ వెళ్ళిపోతుంది. పింపుల్స్ ని చిన్న పాపాలంటారు. షట్ అప్. ఆపుతారా? నాన్న నన్ను 9 గంటల కింద నిద్రపోమన్నారు. మాట్లాడకుండా నిద్రపోండి. ఇదే 100 సార్లు చెప్తోంది కానీ తనే నిద్రపోదు. కావాలి వద్దు, నేను పగటిపూటే నక్షత్రాలని చూడాలి అనుకుంటున్నాను. లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయికి నాకన్నా పొడుగు చుట్టూ ఉండకూడదు. టైమే లేని ఊరొకటి ఉండాలి. వదిలే. ఎప్పుడు సంతోషంగా ఉండే ఊర్లో నేనుండాలి. అక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు. నా లైఫ్ ని ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏం చేస్తున్నావు? కలకంటున్నావా ఏంటి? ఫ్రీగా ఉన్నప్పుడే కలలు కనాలి. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోవాలి. హలో, పగటి కలను కనే వాళ్ళు లైఫ్ లో చాలా కష్టాలని అనిపిస్తారు. జీవితం అంటేనే కష్టాలు, కాంప్రమైజ్. అలాంటప్పుడు నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి? సో అందుకని కలల్లో బతుకుతున్నావా? లైఫ్ లో వెరైటీలు కావాలి కదా. అవును, ఇంతకి నువ్వెవరు? నేనెవరూ చెప్పనా? నేను ఫటాఫట్ రేడియో జాకీలాగా మాట్లాడేస్తూ ఉంటాను. నిజంగానా? నేను అస్సలు అబద్ధము చెప్పనుగా. హే, నాన్న పొద్దున త్వరగా లేయాలన్నాడు. మాట్లాడకుండా మూసుకొని నిద్రపోండి. ఒరే నాకు ఇది వద్దు, ఎల్లు. ఒరేయ్, మీరేం చేస్తున్నారు? ఏం కాలేజ్ రా ఇది. ఒక్క చోటు కూడా చూసేలాగలేదు. అందరూ దేయాలాగున్నారు. అందంగా ఉన్న అమ్మాయిలు కూడా అస్సలు మనం వైపుకే చూడడం లేదు. కరెక్ట్గా చెప్పావు. అందరూ దారుణంగా ఉన్నారు. మా నాన్న ఏం చెప్తారు తెలుసా? ఈ బోర్డింగ్ స్కూల్కి పంపించడానికి 4 లక్షలు పెట్టారు. మంచి అవకాశం చూసి అమ్మాయిని పట్టేస్తే 40 లక్షల లాభం వస్తుందని చెప్పాడు. 40 లక్షలు ఎక్కడికి వెళ్ళి వెతుకును? ఏ నిన్నొక సూపర్ ఫిగర్ వచ్చిందిరా. అందంగా ఉంది, పెద్ద. ఏంట్రా పెద్ద? తన జుట్టురా. కుదిరితే తనని కరెక్ట్ చేయి. ఓ, కట్ పీస్ గురించి మాట్లాడుతున్నావా? అవునరా, 100కి 100 ఇవ్వచ్చు. కానీ బస్ అన్ని అమ్మాయిలు వెంటలే. కొంచెంసేపు వాళ్ళని చూసామనుకో, నేరుగా ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ బండోడు ఎప్పుడు చెప్పేటోళ్ళకి చెప్తాడు, నన్ను డిస్టర్బ్ చేయకండి, ఇటుపక్క అటుపక్క చూడకండి. తర్వాత నాన్నకి కాల్ చేస్తాడు. ఏంట్రా ఆ గోవర్ధన్ పాల్గాడు హరే కృష్ణ అని జపం చేస్తుంటాడా ఏంటి? అమ్మాయిలను చూడడం పాపమా ఏంటి? అవును, తప్పే. అమ్మాయిలు ఏం చేసినా తప్పే. రాత్రిపూట నక్షత్రాలను చూస్తే తప్పే, పగటిపూట టీవీ చూసినా తప్పే. బయటికి అస్సలు వెళ్ళకూడదు. ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు. సరే పోన్లే. నీకెలా ఇంత పొడుగు చుట్టూ ఉంది? ఇది నాకు అస్సలు నచ్చదు. ఇది పెద్ద పెయిన్ఫుల్ మ్యాటర్ తెలుసా? అమ్మ నాకు తల దువ్వేటప్పుడు, ఒసేయ్, నేను చెప్పేది బాగా వినుకో. అబ్బాయిలతో అస్సలు మాట్లాడకూడదు. నీ ఫ్రెండ్స్ బయటకి ఎక్కడైనా పిలిస్తే మన ఇంటికే వచ్చి నిన్ను చూడమన్ను. ఏంటి, వింటున్నావా లేదా? ఈ 2 ఏళ్ళు టీవీ సినిమాలంతా చూడకూడదు. మంచిగా చదువుకోవాలి. ఏంటి, అర్థమైందా? నొప్పేస్తుందమ్మా. ఏంటి, సైలెంట్ గా కూర్చో. ఎందుకు కదులుతూ ఉన్నావు? రామక్క కూతురులా ఉండేదానికి ప్రయత్నించు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైందో ఏమో, అన్నీ తెలిసినట్టు నటించుకో. మళ్ళీ తల తిప్పుతున్నావు. సరే అమ్మా, నాకేం తెలీదు అంటున్నావు కదా, అన్నీ నువ్వే మాట్లాడు. నువ్వు తాటి చెట్టులా పెరిగావు అంతే. అన్నిటికూ నేనే అర్థమయ్యేలా చెప్పాలి.